అలాగే మీరు 2 తెలుగు స్టేట్స్‌లో జార్జియాలో ఎంబీబీఎస్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. చాలామంది పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు. కన్సల్టెన్సీ ఇన్ని ఇయర్స్‌గా పాస్డ్ అవుట్స్ ఉండేలాగా మీరు ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఇయర్ మనం ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉంటాం. కన్సల్టెన్సీ విషయంలో కూడా. మనం ఈ విషయంలో కూడా ఇంకా బెటర్‌గా ఇస్తే బావుండు అట్లా స్టెప్ బై స్టెప్. సో, భాగ్యలక్ష్మి ఇంకా బెటర్ అవుతూ వస్తూ ఉండుంటుంది. దేంట్లో చేంజెస్ చేసుకుంటూ వచ్చారండి మీరు? సో ప్రతి సంవత్సరం మాకొక టాస్క్, మాకొక ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఏ బిజినెస్లోనైనా ఏ సర్వీస్లోనైనా కానీ ఫస్ట్ మేము ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఏ విధంగా ఉన్నామో ఇప్పటి వరకు ఆ విధంగా ఉండే అవకాశం ఉండదు. స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతాం, ఇంప్రూవ్ కావాల్సిందే ఖచ్చితంగా. ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ కేస్ ఆఫ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కావచ్చు, వీసా ప్రాసెస్, డాక్యుమెంటేషన్ కావచ్చు, ఇవన్నీ విషయాల లోపల అతి తక్కువ టైంలో ది బెస్ట్ ఎడ్యుకేషన్ కానీ బెస్ట్ సర్వీస్ చేయడమే ఇక్కడ టాస్క్ అనేది. సో మేము ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసినాం. ఆఫ్ కోర్స్ కొత్తగా ఎవరైతే జార్జియా ఇప్పుడు చాలా మంది స్టార్ట్ చేశారు తెలియదు. సో వాళ్ళు మేము ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఏదైతే ఫేస్ చేస్తామో ఇప్పుడు వాళ్ళు అదే ఫేస్ చేస్తున్నారు కావచ్చు. సో మేము ఫస్ట్ ఇనిషియల్ గా ఖచ్చితంగా మేము ప్రాబ్లమ్ అంటే వీసా కావచ్చు, డాక్యుమెంటేషన్ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు, ఇమిగ్రేషన్ కావచ్చు, అక్కడ రీచ్ అయిన తర్వాత వీళ్ళకు రిజిస్ట్రేషన్స్ కావచ్చు, పోలీస్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, రెసిడెన్స్ పర్మిట్స్ కావచ్చు, స్టే కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇవన్నీ ఇనిషియల్గా ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే. కానీ ఆ ఫేసెస్ అన్ని మాకు ఎప్పుడో దాదాపు ఒక 15 సంవత్సరాల కిందనే, మాకు 12-13 సంవత్సరాల కిందనే మాకు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ప్రాక్టీస్ అయిపోయినాయి. సో ఎటువంటి స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ని ఏ విధంగా డీల్ చేయాలి, సో ఏ విధంగా మనము ప్రాసెసింగ్ చేస్తే, వీసా సబ్మిషన్ చేస్తే ఖచ్చితంగా వీసా వస్తుంది. వీసా వచ్చిన తర్వాత వీళ్ళకి ఇమిగ్రేషన్ విషయంలో ఎటువంటి డాక్యుమెంటేషన్ వాళ్ళకు మనము ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇమిగ్రేషన్లో కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఈవెన్ జార్జియా బార్డర్లో కూడా అసలు మీరు ఎందుకు వచ్చిండ్రు, ఏ విషయంలో వచ్చిండ్రు, ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు అన్న దాని మీద కొన్ని సందర్భాలలో ఈవెన్ సబ్జెక్ట్ క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉంటాయి. అంటే వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకుంటారు, ఇల్లీగల్ ఇమిగ్రెంటా ఖచ్చితంగా స్టూడెంటా అన్నది కూడా వీళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో ఆ విధంగా ఎటువంటి క్వశ్చన్ అడిగినా కానీ వీళ్ళు సార్ట్అవుట్ చేసుకోవడానికి, సాల్వ్ చేయడానికి, ఆన్సర్ చేయడానికి కావాల్సిన ప్రిపరేషన్ మేము మా ఆఫీస్లోనే చేయడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకు ఒక ఫ్లయింగ్ డాక్యుమెంట్స్ అనేది ఒక కంప్లీట్ ఫైల్ ఇస్తాము. ఆ ఫ్లయింగ్ డాక్యుమెంట్స్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఆన్సర్ చేస్తున్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నది రిలవెన్సీ చూస్తారు. సో ఆ విధంగా రిలవెన్సీ చూసిన తర్వాత ఇఫ్ దే సాటిస్ఫై దెన్ ఓన్లీ దే విల్ అలౌ టు దేర్ కంట్రీ. ఎందుకంటే అది వాళ్ళ కంట్రీ, వాళ్ళ టెరిటరీ, ఎవరు రావాలి, ఎవరిని ఆబ్జెక్ట్ చేయాలన్నది ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్కు పూర్తి నాలెడ్జ్ ఉండాలి. సో ఆ విధంగా చూసుకుంటే మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క స్టూడెంట్ వీసా రిఫ్యూజల్ కావడం కానీ, ఒక్క స్టూడెంట్ డిపోర్ట్ కానీ, లేకపోతే ఎంట్రీ రిజెక్ట్ కానీ ఇప్పటివరకు జరగలేదు. అది మా గ్రేట్ థింగ్. సో 100% సక్సెస్ రేట్ ఇన్ కేస్ ఆఫ్ వీసా, 100% సక్సెస్ రేట్ ఇన్ కేస్ ఆఫ్ ఇమిగ్రేషన్ క్లియరెన్స్ అన్నీ కూడా. ఈవెన్ ఒక్క స్టూడెంట్ కూడా నేను చదవలేను, లేకపోతే ఇక్కడ ఎడ్యుకేషన్ బాగలేదు అని చెప్పి రిటర్న్ వచ్చిన సందర్భాలు కూడా లేవు. అది మా రికార్డు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంకా ప్యారల్గా వేరే విషయం చెప్పాలని చాలా మంది ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీసా రిఫ్యూజల్ చాలా మంది అయినాయి ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత టీఆర్సీ చేయలేని వాళ్ళు ఉన్నారు. ఇమిగ్రేషన్ నుంచి రిటర్న్ బ్యాచ్ వచ్చిన సందర్భాలు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రాక్టీస్ లేకపోతే ఇవన్నీ ఫేస్ చేయలేరు. అది మన ఇండియా కాదు, ఏదో పక్క ఊరికి పోయి వచ్చి ఏదో కాకపోతే మళ్ళీ తెల్లారిపోదాం అనడం కాదు. ఒక్కసారి రిఫ్యూజల్ అవుతే, ఒక్కసారి ఎంట్రీ రిజెక్ట్ చేస్తే, ఒక్కసారి డిపోర్ట్ స్టాంప్ పడితే మళ్ళీ రెండోసారి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి జార్జియా విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. అది ఎందుకంటే అది యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు జార్జియన్స్, అండ్ కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, అండ్ ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అయ్యి డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, 5 అవర్స్లో రీచ్ అయిపోతారు. 15,000 మినిమం నుంచి 25,000 మాక్సిమం లోపల మనకు టికెట్ ఫేర్ ఉంటుంది. సో క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. 3rd సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, లాంగ్వేజ్ అన్నీ కూడా సూపర్గా ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ ఉన్న అన్ని డెస్టినేషన్లో జార్జియా టాప్ డెస్టినేషన్లో, ప్రూవెన్ డెస్టినేషన్లో జార్జియా టాప్ డెస్టినేషన్లో ఉంది. ఇన్ ఫ్యూచర్ మేము వియత్నాం, జార్జియా కాంపిటీషన్లో మేము చూస్ చేసుకున్న 2 కంట్రీస్లో ఏది ముందుంటుంది అన్నది కూడా మాకు కన్ఫ్యూజన్ అది. సో 2 కంట్రీస్ కూడా చాలా బాగున్నాయి. అందులో ప్రూవెన్ డెస్టినేషన్ జార్జియా, ఎట్ టు బి ప్రూవ్డ్ అంటే ప్రూవ్ చేసుకోబోతున్న డెస్టినేషన్ వియత్నాం. సో ఆ విధంగా క్వాలిటీ అన్నీ ఉన్నాయి. కాబట్టి మేము జార్జియా నుంచి అంటే వేరే కంట్రీకి మారే అవకాశం రాలేదు, కాకపోతే యాడ్ చేసుకున్నాం, మారలేదు. జార్జియాని కంటిన్యూ చేస్తే సో సిచ్యువేషన్ బట్టి మన ఇండియా లాంటి ఎడ్యుకేషన్ కావాలంటే వియత్నాం, అతి తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ డెస్టినేషన్ అంటే కిర్గిస్తాన్, ఆ విధంగా యాడ్ చేసుకున్నాం. కానీ ఆప్షన్స్ పెంచుకున్నాం, యూనివర్సిటీ వైజ్ కావచ్చు, కంట్రీ వైజ్ కావచ్చు, యూనివర్సిటీ వైజ్ కావచ్చు, ఆప్షన్స్ పెంచుకున్నాం మేము. సో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఎక్కడెక్కడ చెక్ పాయింట్స్ ఉంటాయి, ఎలా అయితే స్మూత్గా క్యాన్వాస్ వేస్తాము అనేది మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. అంటే సక్సెస్ రేట్ అందుకే వస్తుంది కదా, ఎక్కడ ఎలా
ఎంట్రీ ఈజీగా అవ్వాలి అనేది. సో బేసిక్గా స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు బేసిక్ క్రైటీరియా దేంతో రావాలి? బేసిక్ క్రైటీరియా వచ్చేసి ఎంబీబీఎస్ అబ్రాడ్ ఇండియాలో ఏ విధంగానైతే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవడానికి ఏదైతే క్రైటీరియా ఉన్నదో సేమ్ క్రైటీరియా అండి. సేమ్ క్రైటీరియా ఇన్ ద సెన్స్ 50% ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో వాళ్ళకు స్కోర్ ఉండాలి, నీట్ క్వాలిఫై ఉండాలి, ఖచ్చితంగా నీట్ క్వాలిఫై ఉండాలి. ఈ క్రైటీరియా ఉన్న తర్వాత వాళ్ళకి పాస్పోర్ట్ ఉన్నా లేకున్నా కానీ స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి అడ్మిషన్ లెటర్, ఇన్విటేషన్ లెటర్, అపోస్టల్ అటెస్టేషన్, ట్రాన్స్లేషన్, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్, ఎన్రోల్మెంట్, తర్వాత మినిస్ట్రీ డిగ్రీ, వీసా సబ్మిషన్, వీసా వచ్చిన తర్వాత వాళ్ళను అందరిని ఒకటే గ్రూప్ లాగా చేసి తీసుకెళ్లడము, అక్కడ ఇమిగ్రేషన్ క్లియరెన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్, ఫ్లయింగ్ డాక్యుమెంట్స్ వాళ్ళకి అరేంజ్ చేయడము, ఇమిగ్రేషన్ క్లియర్ అయిన తర్వాత అక్కడ వాళ్ళకి హాస్టల్లో ప్లేస్ చేయడము, తర్వాత యూనివర్సిటీలో కూడా ఏమన్నా వాళ్ళ వర్క్స్ ఉంటే అడ్మినిస్ట్రేషన్ కానీ ఏమన్నా వర్క్స్ ఉన్నా చేసి అక్కడ ఫర్దర్గా మా టీం అయిపోయేంత వరకు వాళ్ళు చూసుకుంటారు. ఈ విధంగా ఇంకొక విషయం మీకు ఖచ్చితంగా చెప్పాల్సిందంటే ఈ జార్జియా డాక్యుమెంటేషన్ ఫైలింగ్ అన్నది చాలా టఫ్ ఉంటుంది. ఇది 100% గ్యారంటీ. ఎవరు అవునన్నా కాదన్నా జార్జియా అంత టఫ్ డాక్యుమెంటేషన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో, నేను వేరే కంట్రీ విషయంలో వేరే విషయంలో అంటున్నాను, ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో జార్జియా అంత టఫ్ ఇది వీసా ఫైలింగ్ అనేది ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఏ కంట్రీకి కూడా లేదు. సో ఈవెన్ ఒక్క లెటర్, నేను ఒక సెంటెన్స్ అంటాను, ఒక్క లెటర్ మిస్ అయినా అని ఫైల్ రిటర్న్ వస్తుంది. జస్ట్ లెటర్, ఒక లెటర్ AB12 ఇటువంటి లెటర్ కానీ డిజిట్ మిస్ అయినా కానీ అది మళ్ళీ ఫైల్ రిజెక్ట్ అవుతుంది. సో అంత జాగ్రత్త చూసుకోవాలంటే జార్జియా మా ప్రాసెసింగ్ యూనిట్కి ఎప్పటికప్పుడు నేను గైడెన్స్ ఇస్తూ ఉంటాను. లెటర్ టు అంటే ప్రాసెసింగ్ అంటే లెటర్ టు లెటర్, డిజిట్ టు డిజిట్, ఇంత ఖచ్చితంగా చెప్తా. ఒక్క లెటర్ మిస్ అయినా, ఒక డిజిట్ మిస్ అయినా వీళ్ళ వీసా రిజెక్ట్ అవుతుంది, దాని కారణం మీరే అవుతారని ఖచ్చితంగా చెప్తాను. అందుకనే వాళ్ళకి చెక్ పాయింట్స్ కూడా చాలా పెడతాను. ఫస్ట్ నువ్వు వెరిఫై చేసిన తర్వాత ఫస్ట్ నెక్స్ట్ ఫైనల్గా మళ్ళీ నేను కానీ మా టీంలో ఉన్న ఎవరో ఒకరు ఫైనల్గా అప్రూవ్ చేస్తే కానీ అది వీసా సబ్మిషన్కి వెళ్ళాలి. ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పటివరకు ఒక్కటి కూడా రిఫ్యూజల్ కాలేదు, ఒక్కటి కూడా రిజెక్ట్ కాలేదు, ఒక్కరు కూడా డిపోర్ట్ కాలేదు. ఇక్కడ జార్జియాకి వెళ్ళి డిపోర్ట్ అయిన చాలా అంటే వేరే కన్సల్టెంట్స్ వేరే ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేశారో ఇక్కడ రిఫ్యూజల్ అయిన సందర్భాలని, ఇక్కడ రిజెక్ట్ అయిన సందర్భాలని, అక్కడ జార్జియా బార్డర్కి వెళ్ళి అక్కడ డాక్యుమెంటేషన్ కరెక్ట్ లేదని రిటర్న్ పంపించిన బ్యాచెస్కు రిటర్న్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో అటువంటి పరిస్థితి మాకైతే ఇప్పటివరకు రాలేదు, ఇక ముందు కూడా ఎట్టి పరిస్థితి రాలేదు, ఎందుకంటే ప్రాక్టీస్ అయి ఉన్నది కాబట్టి. ఓకే. అండ్ మీరు ఇందాక ఒక మాట చెప్పారు, వాళ్ళు అక్కడ కూడా క్రాస్ క్వశ్చన్స్ వేస్తారు, సబ్జెక్ట్ రిలేటెడ్ గా కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి అని. సో స్టూడెంట్ ని మెంటల్లీ ఎలా ప్రిపేర్ చేస్తుందండి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్? బిఫోర్ డిపార్చర్ వీళ్ళకు మేము ఒక మీటింగ్ కండక్ట్ చేసి సో వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తాం. ఈవెన్ వాళ్ళకు అడ్మిషన్ అప్పుడే వీళ్ళకి ఒక స్కైప్ ఇంటర్వ్యూ ఉంటుంది, ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ టెస్ట్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత వెళ్ళే కన్నా ముందు వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒకసారి వీళ్ళకంతా ట్రైనింగ్ ఇస్తాం. అసలు డాక్యుమెంట్స్ మీ దగ్గర, మీ ఫ్లయింగ్ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ చేతిలో పెట్టి మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి, ఆ డాక్యుమెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, దానిలో మొత్తం మీరు ఒకసారి చదువుకోండి అని చెప్పి, సో వీళ్ళు ఆ డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేసుకుంటూ మీరు అడిగే క్వశ్చన్స్కు, ఈ డాక్యుమెంట్కు అడిగే క్వశ్చన్స్కు మీకు రిలవెన్సీ ఉండాలి. ఏది ఉన్నదో అది ఫ్యాక్ట్ చెప్పండి, ఏ ఒక్కటి కూడా మ్యానిపులేషన్స్ వద్దు. మా డాక్యుమెంటేషన్లో ఒకటి మ్యానిపులేషన్స్ ఉండదు, డాక్యుమెంట్ కానీ లేకపోతే ఏది కూడా మ్యానిపులేషన్స్ కానీ ఏది కూడా ఉండదు. మీరు దేని గురించి వెళ్తున్నారు, ఏ యూనివర్సిటీకి గురించి వెళ్తున్నారు, ఫీజు ఎంత ఉన్నది అన్న దాని మీద ఏదైతే మీరు అనుకున్నారో అదే చెప్పండి. కన్ఫ్యూజ్ అయ్యి కొత్తది చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని వేరే చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా మా దానిలోనే ఒక ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఏ విధంగా అయితే క్వశ్చన్స్ వేస్తారో ఆ విధంగా క్వశ్చన్స్ వేసి అందరినీ ప్రాక్టీస్ చేయించిన తర్వాతనే వాళ్ళకి ఇమిగ్రేషన్ కాడికి పంపిస్తాం.